హలో అందరికీ, ఇవాళ ఒక యూజ్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. అదేంటో కాదు, ఒక 3 మీటర్స్ క్లాత్తో 3 ఫ్రాక్స్ స్టిచ్ చేద్దాము అని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. సో దానికి తగ్గట్టు కటింగ్ అది ఎలా ఉంటుందో స్టిచ్చింగ్ చూడండి. ఈ పార్ట్లో వచ్చేసి ఓన్లీ కటింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్లో స్టిచ్చింగ్ వీడియో చేస్తాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆ ఫ్రాక్ కూడా ప్లెయిన్గా లేకుండా మంచి డిజైన్గా చేస్తున్నాను. తక్కువ ఫ్యాబ్రిక్తో మంచి డిజైనర్ ఫ్రాక్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో కటింగ్ చూసేయండి. ఇంకా చేశాక నాకు మగ్గం వర్క్ చేస్తే బాగుంటుంది అనిపించింది. మగ్గం వర్క్ కూడా చేసా, అదొక పార్ట్ పెట్టా అనమాట. చూడండి షార్ట్లో. నెక్స్ట్ క్లాత్ తీసుకొని ఫ్యాబ్రిక్ ఆన్ ఫోల్డ్లో ఉండాలి, అంటే మన సైడు క్లోజింగ్ ఉండాలి, ఆపోజిట్లో ఓపెన్స్ ఉండాలి. లెంత్ వచ్చేసి 5.5 తీసుకున్నా. అట్లా 2 పార్ట్, ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి. నెక్స్ట్ దాన్ని మార్క్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందాక లెంత్ తీసుకున్నాం కదా, ఇప్పుడు విడ్త్ వచ్చేసి 8.5 తీసుకుంటున్నా. వీళ్ళకి చాలా ఎక్కువ అవుతుంది, బట్ ఏంటంటే చిన్నపిల్లలు కదా పెరుగుతూ ఉంటారు, ఎక్స్ట్రా ఉండని అని ఎక్స్ట్రా 3 ఇంచెస్ తీసుకున్నాను అనమాట నేను. నెక్స్ట్ లైనింగ్ తీసుకున్నాం కదా, సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అలాగే ఆన్ ఫోల్డ్ మన సైడ్కి పెట్టుకొని 2 పీసెస్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాతో కట్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కింద పార్ట్, బాడీ పార్ట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ప్రిల్స్కి కింద పార్ట్ తీసుకుందాం. కింద పార్ట్ 14 తీసుకుంటున్నా, బట్ 10 యూజ్ చేస్తాను నేను. ఆ 4 వచ్చేసి ఫోల్డింగ్ చేస్తాను, నెక్స్ట్ ఎప్పుడైనా పెద్ద అయ్యాక తీసుకోవచ్చు అవి. నెక్స్ట్ విడ్త్ వచ్చేసి ఈచ్ పార్ట్ 21తో 2 పార్ట్స్ 42 తీసుకుంటున్నా. లెంత్ 14, విడ్త్ 42. ఇంకా మీకు ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటే మీరు ఇంకొంచెం విడ్త్ ఎక్కువైనా తీసుకోవచ్చు, ప్లీట్స్ ఎక్కువ వస్తాయి, గేరా కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇంకా సేమ్ అదే మెజర్మెంట్స్తో మార్క్ చేసుకొని 2 పీసెస్గా కట్ చేసేసుకోండి. నేను 3 మీటర్స్తో 3 ఫ్రాక్స్ చేస్తున్నా కాబట్టి విడ్త్ కొంచెం తక్కువే తీసుకుంటున్నా. సో మీరు ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటా అంటే మీ చాయిస్, అది ఇంకొంచెం విడ్త్ ఎక్కువైనా తీసుకోవచ్చు. లెంత్ అయితే సరిపోతుంది. నేను ఇంకా కింద ఒక 2 ఇంచెస్లో ప్రిల్స్ కూడా పెడుతున్నా, సో అందుకు 14 సరిపోతుంది. 14 ఇంచెస్ తీసుకున్నా పొడవు, దాంట్లో 4 ఫోల్డ్ చేసేస్తా, 10 తీసుకుంటా. ఇప్పుడు బాటమ్ పార్ట్కి లైనింగ్ వేయలేదు, బాటము టాపు రెడీ అయిపోయింది, అది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కోసమని ఫస్ట్ థ్రెడ్ కోసం తీసుకుంటున్నా, తర్వాత ప్రిల్స్ కోసం తీసుకున్నాం. విడ్త్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నా, లెంత్ వచ్చేసి 12 ఇంచెస్, ఇంకా 6 ఇంచెస్ షోల్డర్కి సరిపోయినా ఇంకో ఎక్స్ట్రా ఉండిద్ది కదా అని చెప్పేసి తీసుకున్నా అనమాట. 12, 12, 24 2 సైడ్స్కి. ఇంకా విడ్త్ వచ్చేసి 2.5 తీసుకున్నా. ఇది 2 పార్ట్స్ చేసేసుకోవాలి హ్యాండ్స్కి. నెక్స్ట్ వచ్చేసి సైడ్ ప్రిల్స్ పెట్టా కదా స్ట్రైట్గా వచ్చాక, సో ఆ సైడ్ ప్రిల్స్ కోసమని మళ్ళీ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నా. ఇది వచ్చేసి 20 ఇంచెస్, అంటే 2 సైడ్స్కి కలిపి ఈచ్ సైడ్కి 10 ఇంచెస్కి మార్క్ చేసుకొని 2 హ్యాండ్స్కి తీసుకోవాలి. నెక్స్ట్ 10 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆ 10కి అటు ఇటు చివర్లలో 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ 10కి మిడిల్ 5 కదా, 5 దగ్గర ఒక 3.5కి మార్క్ చేసుకొని అటు ఇటు 3 ఇంచెస్ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఆ నుంచి ఎడ్జెస్ వరకు క్రాస్గా ఇట్లా కలుపుకోవాలి. ఇలా షేప్ వస్తుంది అనమాట, మీకు చేస్తే ఈజీగానే అర్థమవుతుంది. నేను తర్వాత సైడ్ థ్రెడ్స్ ఇంకా కింద ప్రిల్స్ కూడా పెట్టాను. సో కింద ప్రిల్స్ కోసం 2 ఇంచెస్ విడ్త్, ఇంకా బాటమ్ పార్ట్ ఎంత ఉందో దానికి 3 టైమ్స్ లెంత్ తీసుకోవాలి. సైడ్ థ్రెడ్స్ కోసం 4 ఇంచెస్ విడ్త్, ఫ్రాక్ లెంత్ ఎంత ఉందో అంత తీసుకున్నా. మీకు యూజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ అప్కమింగ్లో కూడా ఇంకా వీడియోస్ పోస్ట్ చేస్తాను, మగ్గం రిలేటెడ్ కూడా చేస్తాను. ఇది వచ్చేసి మా పాప మెజర్మెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.